మొదటిది ట్యూబల్ బ్లాక్. ఈ ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉండటం వల్ల స్పర్మ్ అండ్ ఎగ్ న్యాచురల్ గా మీట్ అవ్వలేవు. ఇలాంటి వాళ్ళకి IVF ద్వారా ఫర్టిలైజేషన్ చేసి ప్రెగ్నెన్సీని తెప్పించవచ్చు. సెకండ్ ఇండికేషన్ పూర్ ఒవేరియన్ రిజర్వ్. ఎగ్ నెంబర్ తక్కువగా ఉండి క్వాలిటీ తక్కువగా ఉంటే ఎగ్కి ఫర్టిలైజేషన్ కెపాసిటీ కూడా తక్కువ ఉండొచ్చు అనమాట. సో ఇలాంటి వాళ్ళకి కూడా IVF అనేది ఒక మంచి టెక్నిక్. సివియర్ మెయిల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ. వీర్య కణాలలో కౌంట్ మరియు కదలికలు చాలా తక్కువ ఉన్నా, ఆకారంలో చాలా మార్పులు ఉన్నా సరే ఇలాంటి వాళ్ళకి మనమే ఒక్కొక్క మంచి స్పర్మ్ని వెతుక్కుని సెలెక్ట్ చేసుకుని IVF అనేది చేయొచ్చు అనమాట. సివియర్ ఎండోమెట్రియోసిస్ స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 ఎండోమెట్రియోసిస్ ఉన్నా, లేదా రికరెంట్గా ప్రెగ్నెన్సీ లాసెస్ అవుతున్నా, జన్యుపరమైన లోపాలు ఉండే ప్రెగ్నెన్సీ ఉండొచ్చు అనమాట. సో అలాంటప్పుడు PGT అనే టెక్నిక్ ద్వారా ఎంబ్రియోని చేసి దాన్ని జెనెటిక్ టెస్టింగ్ చేసి మంచి ఎంబ్రియోని, జెనెటికలీ నార్మల్ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయొచ్చు.